సరే జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే, గాడిద మీద ఉన్నారు ప్రభు, వెళ్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ఇప్పుడు ముందు వెళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును. ప్రభు ఎక్కడ ఉన్నాడు? వారి మధ్యలో. ముందు జన సమూహం ఉన్నది, వెనక జన సమూహం ఉన్నది. ముందున్న వారు యేసుని స్తుతిస్తున్నారు, వెనుకున్న వారు యేసుని స్తుతిస్తున్నారు. ప్రభు ఎక్కడ ఉన్నాడమ్మా? ఏ మధ్యలో? స్తుతుల మధ్యలో. మనుషుల మధ్యలో ఉంటే ప్రయోజనం ఉంది. మనుషులు ఎక్కడికైనా మనుషులు ఉంటారు, కానీ స్తుతుల మధ్యలో ఆయన ఉండాలి. ముందున్నటువంటి వారు ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయమంటున్నారు. వెనక వచ్చేసిన వారు దావీదు కుమారునికి జయమంటున్నారు. ఆ స్తుతుల మధ్యలో యేసే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటారమ్మా? స్తుతుల మధ్యలో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకునిందరో వారి మధ్యలో ఉంటాను అన్నాడు ప్రభు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే ఏంటి? ఈ లోక రీతిగా మాట్లాడుకున్న వారి మధ్యలో ఉంటాడు ఆయన. ఈ లోక సంబంధం మాటలు మాట్లాడుకున్న వాళ్ళు ఉంటాడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామాన్ని గణపరుస్తూ ధ్యానం చేస్తున్నారో వారి మధ్యలో ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.